నీకు దమ్ముంటే దాని మీద సమాధానం చెప్పు, వాటి మీద మాట్లాడు. అవి మాట్లాడకుండా నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే పని లేదని కూడా జోగి రమేష్ని హెచ్చరిస్తా. ఇష్టానుసారం మాట్లాడితే ఈసారి దవళ్ళు పగిలిపోతాయి. ఈసారి ఇష్టానుసారం మాట్లాడితే దవళ్ళు పగిలిపోతాయి. ఎంత మాట పడితే అంత మాట, ఏ మాట పడితే ఆ మాట చెప్పు. 30 లక్షల పైచీలకి ఇల్లు కట్టిస్తానన్నది మీరే కదా. ఆ తర్వాత మీరు లబ్ధిదారులు 29 లక్షల మంది ఉందని చెప్పిన మాట నిజమే కదా. కానీ మీరు గుర్తించినటువంటి లబ్ధిదారులు 21 లక్షల మందే. మొదట మీరేమన్నారు? 30 లక్షల పైచీలకు మందికి ఇళ్ళు కట్టిస్తామన్నారు. కట్టిస్తామని మీరు 29 లక్షల మంది మహిళలు మాత్రమే లబ్ధిదారులుగా అవకాశం ఉందని చెప్పారు. కానీ మీరు గుర్తించింది ఎంతమందికి? 21 లక్షల మందికే కదా. 21 లక్షల మందికే కదా మీరు గుర్తించింది. కానీ అందులో కూడా మీరు ఇచ్చింది ఎంతమందికి? కేవలం 12 లక్షల మంది మాత్రమే లబ్ధిదారులుగా గుర్తించి వాళ్ళకి ఎందుకు పనికిరాని, నాలిక గీసుకోవడానికి కూడా పనికిరాని ఒక పనికి మాలిన చెత్త కాగితాలు ఇచ్చారు కదా. ఎక్కడైనా సరే గృహప్రవేశాలు చేయించారా? సెంటు భూములు ఎక్కడన్నా ఇళ్ళు పూర్తి చేశారా? మోకమ్ముడిగా ఎక్కడైనా సరే గృహప్రవేశాలు చేయించి ఈ రాష్ట్రంలో మహిళల్ని సొంత ఇంటి కళ నెరవేర్చారా? అరే బాబు, అక్కడికి తీసుకెళ్ళి మమ్మల్ని వస్తాం. ఏ కాలనీ పూర్తి చేశావు? నీకు నచ్చిన కాలనీకి తీసుకెళ్ళి 17,000 కాలనీలో వస్తాం. ఏ కాలనీ పూర్తి చేశావు? అక్కడ నువ్వెక్కడన్నా రోడ్లు వేసావా? డ్రైనేజ్ ఏర్పాటు చేసావా? కరెంట్ ఇచ్చావా? చెప్పు. దీని మీద రా, చర్చకు దమ్ముంటే మాట్లాడదాం. దీని మీద రా, దమ్ముంటే చర్చ దీని మీద మాట్లాడదాం. అర్థం పర్థం లేనటువంటి మాటలు మాట్లాడతావేంటి? ఇళ్ల నిర్మాణానికి మీరు చెప్పినటువంటి వ్యయం 1,75,425 కోట్లు. 1,75,421 కోట్లు ఈ 5 సంవత్సరాల్లో. కానీ